లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సమకాలీన రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. మొదటిసారి నేను మీ టైం అడిగిన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. బట్ మీన్ వైల్ ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. మీ మీద ఒక ముద్ర ఉంది, అఫ్ కోర్స్ నా మీద కూడా వేసే ప్రయత్నం జరుగుతుంది సోషల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో. వైసీపీకి కన్ఫైన్ అవుతూ వైసీపీకి సపోర్టివ్ గా మాట్లాడతారని, లేదంటే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంపాక్ట్ మీ మీద ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ట్రోల్ కావచ్చు, ఒక అలిగేషన్ కావచ్చు, కైండ్ ఆఫ్ కమెంట్స్ చూస్తూ ఉన్నాను. నిజమేనా ఏంటి, ఎలా చూడాలి? మోర్ ఓవర్ మీరు పెట్టుకున్న బ్యాడ్జ్ ఏమో జై ఆంధ్రప్రదేశ్, జై హింద్ అన్నారు, ప్రత్యేక హోదా కోసం అని చెప్పి ఆ బ్యాడ్జ్ ఏమో పెట్టుకున్నారు. ఏంటి వ్యత్యాసం? అంటే అనలిస్ట్గా అనాలిసిస్ చేయడం నా ఇది. సో 2019 కంటే ముందర నేను జనసేన పార్టీలో ఉన్నా, 2014 to 2019. 2019 తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడతానని ఆ ఊసే లేకుండా మొత్తం 5 ఏళ్ళు వేస్ట్ చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే నచ్చక ఇంకా నేను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక యాంకర్, నాగరాజు అనే యాంకర్ అనుకోకుండా ఒక చోట తరసపడితే మీరు అనాలిసిస్ బాగా చేస్తారు, అనలిస్ట్గా ఉండండి అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. ఆయన 3 నెలలు నా ఎంటపడి ఐ థింక్ 9th November 2019 నన్ను ఫస్ట్ కెమెరా ముందర కూర్చోబెట్టారు, మెడ మీద కత్తి పెట్టి కూర్చోబెట్టారు ఆల్మోస్ట్. ఆ తర్వాత మెల్లమెల్లిగా కాన్ఫిడెన్స్ పెరిగింది, నా మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆయన ఆగమన్నా ఎవరు ఆగమన్నా నేను ఆగట్లేదు. ఆ రోజు నుంచి నేను చెప్తుంది ఏంటంటే, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అంటే పవన్ కళ్యాణ్ది పార్టీ కాదు, జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు స్థాపించారు, పవన్ కళ్యాణ్ కేవలం బినామీ అనేది నా ఆరోపణ. ఎప్పుడు 2019 నుంచి. చాలామంది వైసీపీ ఇది అంటారు, మా అసలు జనసేనకి ఏం సంబంధము, వైసీపీ టీడీపీ 60-40 బంధం అని చెప్పి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి కూడా చెప్పేవాళ్ళు. నేను రాసి పెట్టుకోండి, 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పాను, అదే జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్కి కనీస పరిజ్ఞానం లేదు. దేశవ్యాప్తంగా 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 0.83% కన్ఫైన్ చేశారంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహం ఉంది, ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది. ఇవి వాళ్ళ మనోభావాలు. వాళ్ళ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మెడపట్టి రాష్ట్రం నుంచి బయటికి వెలివేశారు. అటువంటి పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారంటే ఆయన రాజకీయ పరిణితి ఏంటి, అది మెడలో ఒక గుదిబండగా మారబోతుంది అని చెప్పాను 2020లో. ఈ రోజున పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని ఎలా తెంచుకోవాలి అని అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అది కరెక్ట్గా గుద్దిబండగా మారింది. ఆ తర్వాత మొన్న తెలంగాణ ఎన్నిక పోలింగ్ కంటే 2 నెలల ముందరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు వస్తాయని చెప్పాను నేను. ఒక స్థానం తగ్గింది. సో 64 వాళ్ళు సింపుల్ మెజారిటీ సాధిస్తారు, 65 వస్తాయని చెప్పాను, అది కరెక్ట్. ఇక ఈ బ్యాడ్జ్ గురించి అంటే అనాలిసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనసేన పార్టీలో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఛానల్స్లో కూర్చుని అంటే పవన్ కళ్యాణ్కి 120 డిగ్రీల జ్వరం వచ్చిందని థంబ్నెయిల్స్ పెట్టే ఛానల్ వాళ్ళ అనాలిసిస్ కరెక్ట్ అనిపిస్తుంది. ఇటీవలే ఒక ఇది బాగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. చందు శ్రీనివాస్ అనే అనలిస్ట్ ఎన్నికల కంటే ముందర జనసేన పార్టీ తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తుంటే 7 స్థానాలు గెలవబోతుందని చెప్పారు. నేనేమో డిపాజిట్లు రావని చెప్పాను. సో అనాలిసిస్ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది చూసుకోవాలి, కానీ ఆ అనాలిసిస్ తమకు వ్యతిరేకంగా ఉంటే అతను వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు అని చెప్తే ఎట్లా? ఇప్పుడు నేను చెప్పే అనాలిసిస్ టీడీపీకి జనసేనకి వ్యతిరేకంగా ఉంది. నేను చెప్పిన అనాలిసిస్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతూ వస్తుంది. అలాగే అమరావతిలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పాను, లక్షలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక బ్రోచర్ రూపొందించాను. వాళ్ళకి అది నచ్చలేదు. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వము అవినీతి చేస్తే దాన్ని ప్రస్తావిస్తే ఇంకో పార్టీకి అది లాభం చేకూరుతుంది కాబట్టి ఆ పార్టీకి అంటగట్టేస్తే ఎట్లా? సో ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని బహుశా నన్ను వైసీపీ అంటున్నారు, కానీ
నేనైతే అనలైజ్ చేయడం వరకే నా ఇది కన్ఫైన్ అవుతాను. ఇక బ్యాడ్జ్ సంగతికి వస్తే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు ఆదాయం అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండిపోయింది కాబట్టి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యువతకి పరిశ్రమలు ఉండవు కాబట్టి ఉద్యోగ ఉపాధి కొరత ఉంటుంది, ఆదాయం ఉండదు, అభివృద్ధి ఉండదు అని చెప్పేసి జస్టిస్ శ్రీకృష్ణ ఆయన కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దానికి అంటే అధిగమించడానికి తెలంగాణతో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణతో సమాంతరంగా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళ 2014 మేనిఫెస్టో 2వ పేజీ 5వ పారా పాయింట్ నంబర్ 1గా ఏం చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన 5 సంవత్సరాల ప్రత్యేక హోదాకి మేము పొడిగించి 10 సంవత్సరాలు చేస్తామని చెప్పింది. ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అంటే ముందే విభజన సరిగ్గా జరగలేదు అని చెప్పి దాన్ని ఎలా అధిగమించాలో సమతుల్యం తీసుకురావడానికి తెలంగాణకి అనుగుణంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే నమ్మించి మోసం చేసిందని ఒక బాధ. అలాగే అప్పుడు 2015 నుంచే అంటే 2016లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేయకముందరే 2015 నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ సూచన చేయడం జరిగింది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ఒక నినాదం తీసుకోవాలి. అది వాళ్ళ ఆత్మగౌరవ నినాదం అని చెప్పాలి. అలాగే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, అలాగే బస్సులు రైళ్లు తగలబెట్టాల్సిన అవసరం లేదు, విధ్వంసాలు చేయాల్సిన అవసరం లేదు, విద్యా సంస్థలు చేయాల్సిన ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మాకు ప్రత్యేక హోదా కావాలి అనే ఒక ఆకాంక్షని 5 కోట్ల మంది ప్రజలు ఒక బ్యాడ్జ్ రూపంలో ఇలా ధరిస్తే ఏమవుతుందంటే అది రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరికగా వెళ్తుంది. ఏమని వెళ్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కుల మతాలకి పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం అందరం ఒకే మాట మీద ఉన్నామనేది ఒకటి సంకేతం వెళ్తుంది. 2 ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి మేము ఓటు వేయబోవటం లేదన్న ఒక సంకేతం వెళ్తుంది. 3 అది 5 కోట్ల మంది కాదు 1 కోటి మంది ధరించినా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం గనక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించరు అనే హెచ్చరిక కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ అమలు చేస్తే పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, ప్రత్యేక హోదా ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తేనే ఆదాయం అభివృద్ధి జరుగుతుంది. 2024 ఎలక్షన్స్ ఏపీలో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 65 వస్తుందని చెప్పారు. తెలంగాణలో లాగా ఏపీలో కూడా ఇష్యూస్ అన్నీ చివరి నిమిషంలో మారే అవకాశం ఉందా? వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే సాధ్యమంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉంది. వాళ్ళు ఇంకా ఆ పొత్తుని కట్ చేసుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఏమో మేము తెలుగుదేశంతో పొత్తులో లేము అని చెప్తున్నారు. ఒక అన్టచబుల్గా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గత 4 దశాబ్దాలుగా చేసిన అవకాశవాద రాజకీయాలు చూసి ఆయన అంటే ఒక విధమైన ఏహేభావం ఏర్పడి ఎన్డీఏ వాళ్ళని దూరంగా ఉంచింది. దాదాపు ఇండియా కూటమి కూడా దూరంగా ఉంచింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఎవరూ రాలేదు. ఇండియా కూటమి నుంచి ఎవరు వచ్చి జైలుకి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. అంటే ఆయన దేశంలో ఉన్న అందరూ రాజకీయ నాయకులు ఆయన అంటే విసుగు విరక్తి కలిగింది వాళ్ళకి. అలా ఉంది ఆయన వ్యవహార శైలి. కాబట్టి ప్రజల్లో కూడా ఆయన అంటే పెద్ద నమ్మకం లేదు. 2014లోనే చంద్రబాబు నాయుడు అంటే ప్రజల్లో నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడుని ప్రజలు నమ్మట్లేదు కాబట్టి 2004, 2009లో వరుసగా ఓడించి 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 674 హామీలతో ఒక మేనిఫెస్టో రూపొందించినా కానీ ప్రజలు నన్ను నమ్మట్లేదని గ్రహించి నమ్మించి ఒక ఫేస్ కోసం ఆయన వెతికి పవన్ కళ్యాణ్ అనే ఒక అమాయకమైన ఫేస్ తీసుకొచ్చి ఆయన పెట్టాడు. ఆ అమాయకమైన ఫేస్ జనాలు నమ్మి ఏం చెప్పించాడు పవన్ కళ్యాణ్ చేత? వీళ్ళు పని చేయకపోతే నాది పూచి అన్నారు. సో ఆ పవన్ కళ్యాణ్ని నమ్మిన వాళ్ళు, పవన్ కళ్యాణ్కి క్లీన్ ఇమేజ్ ఉంది. అంటే అప్పుడు ఆయన ఇచ్చిన ప్రొజెక్షన్స్ కానీ ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ కానీ ఆయన పేదల కోసము ఒక మెస్సయ్య లాగా ఉంటాడు, చాలా సామాన్యమైన జీవితము, అలాగే ఆయనకి హంగు ఆర్భాటాలు ఇష్టం లేదు, పేదలకి ఎవరికంటే ఏ చేతితో కోసం ఎంతకు వస్తే అంత దానం చేసేస్తూ ఉంటాడు అని ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టాడు. ఇవన్నీ ప్రజల మధ్యలో ఉండి ఓహో అనుకుని నిజమేననుకుని ఆ మాటలు నమ్మి ఓటేశారు. ఓటేసిన తర్వాత
పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాలు పత్తాలు లేకుండా పోయాడు. ఆ, చంద్రబాబు నాయుడు ఏమో హామీ పత్రం ఏమో వెబ్సైట్ నుంచి తీసేశాడు. దిక్కు ముక్కు లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత అలాగే కాపు రిజర్వేషన్ అంశం, ముఖ్యంగా కాపులకి రిజర్వేషన్ ఇప్పిస్తా అని చెప్పి అది ఇవ్వకపోవడం వల్ల ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేసిన తర్వాత ఆయన మీద లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పరుషమైన పదజాలం వాడటం, వాళ్ళ కొడుకు మీద లాఠీ చార్జ్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత కాపులందరూ ఆగ్రహంతో ముద్రగడ వెనకాల అండగా నిలబడ్డారు. సో ఇది చూసిన చంద్రబాబు ఏమనుకున్నారంటే, కాపులు ఎలాగో నాకు ఓటు వేయట్లేదు కాబట్టి నాకు వేయకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డికి వేయకూడదు కాపు సామాజిక వర్గం అని పవన్ కళ్యాణ్ ముందుకు తోసి ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ భార్యని కోడల్ని తిడితే కాపులకు ఆగ్రహం వచ్చింది, వాళ్ళ కొడుకు మీద లాఠీ చార్జ్ చేస్తే కాపులకు ఆగ్రహం వచ్చింది. కాబట్టి అదే ట్రీట్మెంట్ పవన్ కళ్యాణ్కి ఇస్తే ముద్రగడ పద్మనాభం వెనకాల అండగా నిలబడ్డ కాపు సామాజిక వర్గం మొత్తం వచ్చి పవన్ కళ్యాణ్ వెనకాల అండగా నిలబడుతుందని ఒక వ్యూహం పన్ని పరస్పరం చర్చించుకుని స్టూడియోల్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు. అంటే ముద్రగడ పద్మనాభం గారి భార్యని కోడల్ని తిట్టించారు. అక్కడ కాపులందరూ అటు వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్ తల్లిని స్టూడియోలో కూర్చోబెట్టి తిట్టించారు. అలాగే బాలకృష్ణ చేత అలగా జనం శంకరజాతి జనం అన్నారు పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండేవాళ్ళని, అంటే కాపు సామాజిక వర్గాన్ని. అలాగే చిరంజీవి రాజకీయాలకి పనికిరాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నారు. ఇవన్నీ చూసి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, కాపుల్లో ఆగ్రహావేశాలు వచ్చి మా అభిమాన హీరోని వాళ్ళ తల్లిని మా సామాజిక వర్గం చెందిన వాళ్ళని తిడతారా, అంత మాట అంటారా అని పవన్ కళ్యాణ్ వెనకాల రాక్ సాలిడ్గా నిలబడతారు, ఒక 25% ఓటు బ్యాంక్ కట్ అవుతుందని చెప్పేసి వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చర్చించుకొని వేసుకున్న మాటలు అవి. ఏదో కోపంతో తిట్టుకున్న మాటలు నిజమని తిట్టిన మాటలు కాదు. కాపులు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి? ముద్రగడ పద్మనాభం తిట్టినట్టే పవన్ కళ్యాణ్ తిడితే ముద్రగడ పద్మనాభం వెనకాల నిలబడ్డట్టే పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడతారు. అది వ్యూహం. అది కూడా పారట్లేదు అని కనపడింది వాళ్ళకి. ఈ మొత్తం ఇక్కడ వర్కౌట్ కావట్లేదు అని చెప్పి ఏం చేశారు, కమాన్ పార్టీలో కాపు నాయకులందరినీ చేర్చుకోవడం మొదలుపెట్టారు. జేడి లక్ష్మీనారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, చింతల పార్థసారథి గారు, ఆర్టీఐ విజయబాబు గారు, మాదాసు గంగాధరం గారు, ఆకులు సత్యనారాయణ గారు, ఇట్లా ఒక 20 మందిని కాపులందరినీ చేర్చుకున్నారు. ఓహో ఇది కాపుల పార్టీ, ఇది మన పార్టీ, మనమందరం దీనికి ఓటు వేయాలి అని కాపులని భ్రమింపజేయడానికి ఒక ప్రయత్నం చేశారు. అయినా కానీ అది కూడా కనెక్ట్ కాలేదు కాపులకి. సో ఇది వ్యూహాత్మకంగా జరిగిందా లేకపోతే ఈడేదో అనలిస్టు ఏదో సొల్లు చెప్తున్నాడని ప్రజలు అనుకోవచ్చు. కాబట్టి ప్రజలకి ఇది ఎందుకు వ్యూహాత్మకంగా జరిగింది అనేది కూడా మనం ఆధారాలు అవసరం ఉంది. ఈ కాపు నాయకులందరూ 2018 నుంచి 2019 లోపల వచ్చిన కాపు నాయకులందరూ ఆ ఎన్నికలు అయిపోగానే వేగంగా పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పార్టీలో ఆదేశం స్టాఫ్కి స్పష్టమైంది, ఎవరన్నా వస్తే వాళ్ళకి రెస్పాండ్ కావద్దు, వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకూడదు, అలాగే వాళ్ళు ఏమైనా పేపర్స్ ఇస్తే తీసుకోకూడదు, వాళ్ళు వస్తే కుర్చీలు కూడా ఉంచకూడదు. ఓ మై గాడ్, ఎందుకు అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని? ఇప్పుడు అది కాపుల పార్టీ అని నమ్మించడానికి చేర్చుకున్నారు, ఓడిపోయారు. వచ్చే సంవత్సరం అంటే ఒక కాపు ఓటు జనసేనకు పడాలి కాబట్టి వాళ్ళు కావాలి, కాపుల పార్టీ అని నమ్మించాలి. వచ్చేసారి కాపుల ఓటు టీడీపీకి పడాలి. ఈసారి వైసీపీకి పడకుండా టీడీపీకి పడదు కాబట్టి వైసీపీకి పడకుండా తాము లాక్కుందామని ప్రయత్నంలో భాగంగా ఇది చేశారు. వచ్చేసారి అది తీసుకెళ్ళి టీడీపీకి పడాలి కాబట్టి పొత్తు పెట్టుకుంటే కాపులందరూ ఇటేస్తారని వాళ్ళందరినీ మరి పార్టీలో ఉంటే వాళ్ళు ఏమంటారు, మేము టీడీపీతో పొత్తొద్దు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేడీ లక్ష్మణ్ గారు ఏమంటారు, ఎన్నికలైన వెంటనే ఆయన ఏం చేశారు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. పార్టీ బలోపేతం చేయటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. ఆయన వరుసగా ఫస్ట్ ఇయర్ చూడండి, జేడీ లక్ష్మణ్ గారు మొత్తం ఒక మంత్లో ఒక 15 to 20 days ఏపీలోనే ఉండేవాళ్ళు. ఇక్కడ జేడీ గారికి పవన్ కళ్యాణ్ కి ప్రధానంగా పుస్తకాలు ఈ రోజుకి కూడా అర్థం కాదు. ఆ $1 million సింపుల్ క్వశ్చన్ అండి. మొన్న పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగంలో ఏమన్నారంటే, బీఫామ్ ఇస్తానికి 15 రోజుల ముందర నా పార్టీలో చేరి నా పార్టీ బీఫామ్ తీసుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత నా మీదే పెత్తనం చలాయించాలని చూశారు అనేది పవన్ కళ్యాణ్ అందరూ చూశారు వీడియోస్. అది జేడీ లక్ష్మణ్ గారిని ఉద్దేశించింది. జేడీ లక్ష్మణ్ గారు ఏం చేశారంటే, ఎన్నికలైన మరుసటి రోజే, రిజల్ట్స్ కూడా రాలేదు, పోలింగ్ అయినా April 11th పోలింగ్ అయితే April 12th మార్నింగ్ 6 o'clock విశాఖపట్నం బీచ్కి వెళ్ళి విశాఖపట్నం బీచ్ని ప్లాస్టిక్ రహిత బీచ్గా పెద్దామని
అందరూ కలిసి రండి అని సోషల్ మీడియాలో పెడితే ఒక 100-200 మంది పిల్లలు వస్తే ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు. అది 3 రోజులు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకో కార్యక్రమం, ఆ తర్వాత ఇంకో కార్యక్రమం. మనకి టీచర్స్కి టీచర్స్ డే ఉంది, ఇంజనీర్స్కి ఇంజనీర్స్ డే, అడ్వకేట్స్ డే ఉంది. అట్లాగే రైతులు నాట్లు వేసే సమయంలో రైతులని గౌరవించే ఒక ప్రోగ్రాం రైతు పూజోత్సవం అని చెప్పేసి జేడి లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ ఒకటి సూచించడం జరిగింది. అదేంటంటే ఎరువాక పౌర్ణమి అని మన దగ్గర పొలంలో వెళ్ళి పనులు స్టార్ట్ చేసే రోజున ఉంటుంది. ఘనంగా చేస్తారు. ఆ రోజున ఏం చేయాలంటే జన సైనికులందరూ వెళ్ళి వాళ్ళ స్వగ్రామంలో ఒక 10-15 మంది రైతులకి మెడలో ఒక పూలమాల కానీ, లేకపోతే పూలమాల అయితే మరుసటి రోజు తీసి పడేస్తారు. అదే ఒక టవల్ ఇస్తే దాదాపు అదే ఖర్చుకు ఒక టవల్ వస్తుంది. వాళ్ళు ఒక 6 నెలలు చెమట తుడుచుకోవడానికి పనికొస్తుంది. వాళ్ళ మెడలో వేసి మీరు మానవాళికి ఆహారం అందించే ఒక మహోన్నతమైన వృత్తి చేస్తున్నారు, లాభం వస్తుందో నష్టం వస్తుందో గ్యారంటీ లేకపోయినా కానీ చేసే ఏకైక వృత్తి వ్యవసాయం, యావత్ మానవాళికి మీరు ఆహార ధాన్యాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు అని ఒక కార్యక్రమం రూపొందించి దానికి రైతు పూజోత్సవం అని పేరు పెట్టి జేడి లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమం చేద్దామని పవన్ కళ్యాణ్కి సూచించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు అని చెప్పారు. జేడి లక్ష్మణ్ గారు ఏం చెప్పారు, ఆ కార్యక్రమం చేస్తే పార్టీ గ్రామాల్లో జరుగుతుంది. అది ఏరువాక పౌర్ణమి అంటే ఏ గ్రామంలో జన సైనికుడు ఉన్నాడో ఆ గ్రామంలో అతను ఒక 10 మంది రైతుల్ని గౌరవిస్తే 10 మందో 25 మందో ఆయన స్తోమతను బట్టి చేస్తే ప్రతి గ్రామంలో ఒక జనసేన పార్టీ అంటే ఒక అవేర్నెస్, ఒక సోషల్ థింకింగ్, అంటే ఒక సామాజిక మార్పు ఆలోచనలు అది వస్తుందని చెప్తే ఆ కార్యక్రమం చేయకూడదన్నారు. ఆ తర్వాత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు ఆయన సరైన గౌరవానికి నోచుకోలేదు కాబట్టి దేశంలో అతిపెద్ద జెండా పింగళి వెంకయ్య గారి స్వగ్రామంలో ఉండాలి, అంతకు సమానంగా కానీ అంతకు మించిన జెండా కానీ దేశంలో మరెక్కడా ఉండకూడదు అని నేషనల్ ఫ్లాగ్లో కోడ్లో అమెండ్మెంట్ చేయాలని ఒక కార్యక్రమం పింగళి వెంకయ్య గారి జయంతి ఆగస్టు 2వ తారీఖు నాడు చేద్దామని జేడి లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ సూచించారు. అది కూడా చేయకూడదన్నారు. అలాగే కార్తీక వనభోజనం చేస్తారు ఆంధ్రాలో, కులాల పరంగా చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున కులాల పరంగా కాకుండా అన్ని కులాలని కలిపి ఒకే చోట చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అది కూడా వద్దన్నారు. సో జేడి లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు, పార్టీని బలోపేతం చేస్తా అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి, పార్టీ బలహీనంగా ఉండాలి. జేడి లక్ష్మణ్ గారు చాలా కార్యక్రమాలు చేశారు, ఇట్లా పార్టీ బలోపేతం చేయడానికి చాలా ఆలోచనలు చెప్పారు కానీ అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ బలహీనంగా ఉండడమే ఇష్టం. అందుకని ఏం చేశారు, ఇంతమంది వచ్చి ఇన్ని కార్యక్రమాలు. అలా ఉంటుందంటారా, ఒక నాయకుడి లక్ష్యము పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకోవాలి, ఉన్నతంగా ఉండాలి, తన ద్వారా నాయకులు అవ్వాలనుకున్న వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలి. ఇది కదా ఏ పార్టీని నడిపించాలనుకున్న వ్యక్తి అయినా, ఏ పార్టీలో సీఎం అవ్వాలి, ఫ్లోట్ చేసి అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు అయినా చేసేది. కానీ ఎందుకు అంత భిన్నంగా ఆలోచించే ధోరణి పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు. ఇప్పుడు 10 ఏళ్ల ప్రస్థానం చూస్తే మీకు అదే కనపడుతుంది. పార్టీ మీ సొంతదైతే మీ పార్టీ బలపడాలని మీరు కోరుకుంటారు. ఎవరో పెట్టించిన పార్టీకి మీరు బినామీగా ఉంటే ఆయన ఏం చెప్తే మీరు అదే చేయాలి. ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు ఐపీఎస్, తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్, ఆర్ఎంఆర్ గారు ఐఏఎస్, చింతలపాటి సారథి గారు ఐఆర్ఎస్, ఇట్లా చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి సుదీర్ఘమైన అనుభవం ఉండి అంటే సివిల్ సర్వెంట్ల చేసి అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది సమాజం అంటే ఏంటి, ఎలా మార్పులు తీసుకురావాలి. వాళ్ళందరూ పార్టీలో ఉంటే ఏమవుతుంది, పార్టీని బలోపేతం చేద్దామని పీడించుకు తింటున్నారు రోజు. వాళ్ళు వచ్చి ఏవో పేపర్లు ఇస్తున్నారు, పార్టీని ఈ కార్యక్రమం చేసి బలోపేతం చేద్దామని. అందుకనే అక్కడ ఉన్న పసుపురెడ్డి సందీప్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు ఏం పేపర్స్ ఇచ్చినా తీసుకోవద్దు, వాళ్ళు వస్తే మంచినీళ్ళు అడిగితే కూడా అటు ఇటు చూసి ఊరుకో, వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తొద్దు, వాళ్ళు వస్తే కుర్చీలు కూడా వేయకూడదు. అప్పుడేమవుతుంది, విసిగి అవమానం కదా. మీకు ఒక విషయం తెలుసా, జేడి లక్ష్మీనారాయణ గారికి పవన్ కళ్యాణ్ తన ఫోన్ నంబర్ ఇవ్వలేదు. జేడి లక్ష్మీనారాయణ గారికి పవన్ కళ్యాణ్ ఫోన్ నంబర్ ఇవ్వకుండా జేడి లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్తో మాట్లాడాలంటే పులి శేఖర్ అనే ఒక ఎన్ఆర్ఐ వచ్చి కొన్ని రోజులు ఇక్కడ పనిచేస్తారు, ఆయనతో మాట్లాడాలి. లేదా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారే, పవన్ కళ్యాణ్ ఐటెం సాంగ్లకి చిత్తు కాగితాలు ఇసరి ఎగిరేసే ఫ్యాన్స్, దాంట్లో శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, రియాజు, వీళ్ళకి ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ మహారాష్ట్ర లాంటి అతిపెద్ద స్టేట్లో, అంటే ఏ పోలీస్ ఆఫీసర్కైనా సరే మహారాష్ట్ర చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే అక్కడ మాఫియా ఉంది,
ఇది మన అండర్ గ్రౌండ్ మాఫియా ఉంది, స్మగ్లింగ్ మాఫియా ఉంది, ల్యాండ్ మాఫియా ఉంది, నక్సలిజం ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంది. అంటే దేశంలో అన్ని సమస్యలు ఉన్న రాష్ట్రం అది. టెర్రరిజం ఉంది. సో అది ఛాలెంజింగ్ టాస్క్. ఆ రాష్ట్రంలో అడిషనల్ డీజీగా పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఎవరిని కాంటాక్ట్ చేయమంటున్నాడు? ఆయన ఐటెం సాంగ్లకి చిత్తుకాళ్ళు వేసి ఎగురుతారే, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, నేను కావాలంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేస్తారంటున్నారు. సో మరి జేడీ లక్ష్మణ్ గారి పార్టీలో ఎందుకు ఉండాలి? సో ఇవన్నీ నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. జనసేన బలపడటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. బలమైన నాయకులు జనసేనలో ఉండటం ఇష్టం లేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీ. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. ఎందుకు బినామీ అంటున్నాను? జస్ట్ రెంటల్ బేస్ పార్టీ అంటారా ఇప్పుడు? రెంటల్ బేస్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏం నాయకులు వద్దు, మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు పోండి అంటాడు. పవన్ కళ్యాణ్కి ఎవరు కావాలి? పార్టీ బలపడే కార్యక్రమాలు వద్దు, పార్టీ బలపడే నాయకులు వద్దు, కార్యకర్తలు కూడా తనకు ఎదురు చెప్పేవాళ్ళు వద్దు. కేవలం తన కనుసైగతో ఎటు చెప్పితే అటు ఓటు వేసే కాపు సామాజిక వర్గ వ్యక్తి పూజ మానసిక రోగులు కావాలి. తను ఎటు చెప్తే అటు దూకేవాళ్ళు కావాలి. బట్ కాపులు అంత ఆలోచించకుండా ఉంటారండి. ఇప్పుడు వస్తుంది ఈ లాస్ట్ 1 year నుంచి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సరే, పార్టీలో అంతర్గతంగా ఎన్ని ఇష్యూస్ అయినా ఉండనివ్వండి, చిరంజీవి గారు వచ్చారు, పార్టీ పెట్టారు, కాపులకి నాయకుడిగా ఉంటానన్నారు, తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు. తమ్ముడు వచ్చాడు 10 ఏళ్ళ తర్వాత, పార్టీ అన్నాడు, టీడీపీతో పొత్తు అన్నాడు, తర్వాత ఒంటరిగా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు పొత్తు అంటున్నాడు. కాపులను నమ్ముకొని రాజకీయం అంటున్నాడు, కాపులకు నేను ధైర్యంగా ఉంటాను అంటున్నాడు. కానీ ముద్రగడ లాంటి వాళ్ళు చాలా మహోన్నతంగా కీర్తింపబడుతున్నారు అదే సామాజిక వర్గంలో. సో పవన్ కళ్యాణ్ మాటని నమ్మే పరిస్థితి, కీర్తింపబడే పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు తగ్గిపోయినాయండి. ఒక ఎస్పెషల్లీ లాస్ట్ 23 వారాలుగా ఆయన చేస్తున్న స్టేట్మెంట్లు, ఆయన జైలుకి వెళ్ళి కలిసిన దగ్గర నుంచి, అంటే 2019 నుంచి నేను చెప్తూ వస్తుంటే చాలామంది నన్ను తీవ్రంగా విమర్శించేవారు, దూషించేవాళ్ళు. మెల్లిమెల్లిగా ఆలోచిస్తుంటే నేను చెప్పినట్టు జరుగుతూ వస్తుంది. నేను 2019లోనే చెప్పాను, వచ్చే ఎన్నికలు జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయని. బీజేపీ మెడలో గుదిబండ అవుతుంది, అది వదిలించుకోవాలి అంటే చాలా కష్టం అని చెప్పాను, అది జరిగింది. 60-40 అంటే టీడీపీ వైసీపీ తోడు దొంగలు, జనసేన ఒక న్యాయమైన పార్టీ అన్నారు, అది అబద్ధం అయిపోయింది. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది కేవలం ఒక బినామీ పార్టీ అని. ఎందుకు? బలమైన కార్యక్రమాలు చేద్దామంటే చేయనివ్వడు, బలమైన నాయకులు ఉండనివ్వడు, ఉంటే ఉండండి లేకపోతే పో అంటున్నారు. కేవలం ఆయనకు ఓటర్లు మాత్రమే కావాలి. ఆయన ఎవరికి చెప్పితే ఎటు చెప్పితే అటు ఓటు వేసే వ్యక్తి పూజ, అంటే విచక్షణ, వివేకం, విజ్ఞత, ఆలోచన, లాజికల్ థింకింగ్ లేని ఒక ఓటర్ల సమూహం మాత్రమే ఆయనకు కావాలి. తెలుగుదేశానికి 2014లో ఓటు వేయమంటే ఓటేశారు. 2019లో తెలుగుదేశంకి ఓటు వేయరు అంతే అర్థమైపోయింది. పొత్తు పెట్టుకున్నా కానీ ఓటు వేయరు అని అర్థమైపోయిన తర్వాత ఈయన విడిగా పోటీ చేసి ఆ ఓటు చీల్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఓటు వేస్తా అంటే ఇప్పుడు రాబోయే 10 సంవత్సరాలకు కూడా మళ్ళీ టీడీపీతో పొత్తుండాలన్నాడు. అంటే ఏంటి? ఆయన 25 సంవత్సరాల ప్రస్థానం అన్నాడు. 3 ఎన్నికలు అయిపోయినాయి, 14, 19, 24. ఇంకా 10 సంవత్సరాలు అంటే ఇంకా 2 ఎన్నికలు అయిపోతాయి. సో 25 సంవత్సరాల ప్రస్థానం పూర్తయిపోయింది. నువ్వు పార్టీ ఎవరి కోసం పెట్టావయ్యా అంటే ఇప్పుడు ఏమంటారు? టీడీపీ మనకంటే సీనియర్ కదా, వాళ్ళని మనం గౌరవించాలి కదా అంటారు. నువ్వు పార్టీ పెట్టే నాటికే టీడీపీ 30 సంవత్సరాలు. నువ్వు ఏ పాయింట్ ఆఫ్ తీసుకున్నా కానీ వాళ్ళు నీకంటే 30 సంవత్సరాలు సీనియర్సే. నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? సీనియారిటీ ఒక క్రైటీరియా అయితే, వాళ్ళు పెద్ద నాయకులు పెద్ద పదవుల్లో చేశారంటే, మరి పెద్ద నాయకులు పెద్ద పదవుల్లో చేస్తే నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? ఎలా ఉంటుందంటారు ఏపీలో ఈ పొత్తు ఎఫెక్ట్? అంటే టీడీపీ జనసేన పొత్తుతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని జనసేన నాయకుల ధీమా కావచ్చు. 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటే మంచిదని హరిరామ జోగయ్య లాంటి సీనియర్ నాయకులు చెప్పే ఈ కమెంట్స్ని ఎలా చూడాలి? గౌరవప్రదమైన పొత్తు అయితే పెట్టుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. గౌరవప్రదమైన పొత్తు అంటే ఏంటంటే హరిరామ జోగయ్య గారి దృష్టిలో ఒక 2.5 సంవత్సరాలు చరిత్ర, 2.5 సంవత్సరాలు, అలాగే ఒక 75 సీట్లు అన్నారు, ఇప్పుడు 60కి వచ్చారు. పవన్ కళ్యాణ్ దృష్టిలో గౌరవప్రదమైంది ఒక 10 అయిండొచ్చుగా, 10 సీట్లు, ఒక ఎంపీ సీట్ అయిండొచ్చుగా. 24 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు అనేది టాక్ నడుస్తుంది. సో అంతకు మించి జరగదు. సో ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇది చాలా గౌరవప్రదమైన సీట్లు. మనం పోయినసారి
పోటీ చేస్తే ఒక సీటే గెలిచాము, నాతో సహా 3 చోట్ల మాత్రమే రెండో స్థానంలో గెలిచాము. మిగతా చోట్లంతా మనము ఓడిపోయాం కదా, మూడో స్థానంలో ఉన్నాం కదా. వాళ్ళు మనకి 24 ఇస్తా అంటున్నారు, ఇంతకంటే మంచి ఆఫర్ ఏముందని చెప్తాడు రేపొద్దున. రేపొద్దున మళ్ళీ 2029 ఎన్నికలకి ఏం చెప్తారు, పోయినసారి మనం 24 స్థానాల్లో పోటీ చేశాము, 20 గెలిచాము, కానీ టీడీపీ మనకంటే ఎక్కువ గెలిచింది కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఇవ్వాలి కదా అంటాడు. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఎన్నికల్లో ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, మీరు ఓట్లు వేసేయండి, మీరు ఈవీఎంలో బటన్ నొక్కేసి వెళ్ళిపోండి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడుకుంటామని. అంటే ఏంటంటే మళ్ళీ మీతో 5 సంవత్సరాల దాకా పని లేదు, మీరు ఓటేసేయండి రా బాబు, ముందర ఓటేసి మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, ఫలితాలు వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడుకుంటాము, వచ్చే ఎన్నికల దాకా మీతో పని లేదు కాబట్టి 2029లో మళ్ళీ కొత్త కట్టుకలతో మీతో వస్తాను అంటున్నారు. సో వీళ్ళిద్దరు ఎందుకు కలుస్తున్నారంటే మెయిన్గా చెప్తాను. అసలు అమరావతిలో వీళ్ళిద్దరూ కలిసి 5 లక్షల కోట్ల రూపాయలు ఒక పెద్ద స్కెచ్కి ప్లాన్ వేశారు. అమరావతిలో 3 అంటే వీళ్ళిద్దరు అజెండాలో ఏముంది, అమరావతిదే ఏకైక రాజధాని. ఎందుకు ఏకైక రాజధాని, వీళ్ళు దోచుకుని నోట్లో పెట్టుకుందాం అనే దాకా వచ్చిన లోపల ఎన్నికలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొనసాగిస్తారనుకున్నారా 3 రాజధాని అనేటప్పటికల్లా వీళ్ళు నోటి దాకా వచ్చిన కూడిపోయింది. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి జగన్ అంటే ఎందుకు అంత కోపం అంటే నోటి కాడికి వచ్చే కూడిపోయింది. సో ఇది మొత్తం ఎవరికైనా సరే ఇక్కడ నేను చెప్పాలంటే కష్టం, దాని మీద మళ్ళీ మనం సెపరేట్ ఎపిసోడ్ చేద్దాము. అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ ఎలా జరిగిందో మన ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటే నేను ఒక బ్రోచర్ డిజైన్ చేశాను. ఆ బ్రోచర్ వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తే కనుక ఆ బ్రోచర్ వాళ్ళకి మెయిల్ చేస్తాను. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి DICSOOCHI@gmail.comకి మీరు నాకు ఆ రిక్వెస్ట్ పెడితే నేను మీకు ఆ బ్రోచర్ పంపిస్తాను. ఆ బ్రోచర్ చదువుతుండడంతో పాటు అంటే అమరావతిలో లక్షల కోట్ల దోపిడీ ఆపాలనుకునే ప్రతి ఒక్కళ్ళు, అది వైసీపీ నాయకులు కావచ్చు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు ఎవరైనా సరే అదొక ప్రింట్ తీసుకొని 6x10 సైజులో ఒక ఫ్లెక్సీ ఉంది. అది ఆ ఫ్లెక్స్ ప్రింట్ చేసుకొని మీ కాంపౌండ్ వాల్ మీద కానీ, లేకపోతే మీ గ్రామ సచివాలయం దగ్గర కానీ, లేకపోతే ప్రధాన కూడలు టీ స్టాల్ కానీ, హెయిర్ కటింగ్ సెలూన్స్ దగ్గర కానీ పెడితే మీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అవగాహన పెరిగి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, ఎందుకు కలిసి పోటీ చేద్దాం అనుకుంటున్నారు, 5 లక్షల కోట్ల రూపాయలు ఎలా దోపిడీ చేద్దాం అనుకున్నారు, పూర్తిగా వివరాలు దాంట్లో ఉన్నాయి. అది చదివిన తర్వాత ప్రతి గ్రామంలో గనక అది ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళగలిగితే, ప్రతి గ్రామ సచివాలయం దగ్గర ప్రభుత్వం కూడా ప్రభుత్వం తరఫున ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తే నాకు తెలిసి 175/175 పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంత దారుణమైన దోపిడీ ఉంది దాంట్లో. ఓకే, ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. పొత్తు పెట్టుకోవడం ఈజీయే కావచ్చు, కానీ తర్వాత దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏపీలో కన్సాలిడేట్ ఎలా అవుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యలో జరుగుతున్న పర్సనల్ పొలిటికల్ ఇష్యూస్ అనేకం ఉన్నాయి, కొన్నేళ్లుగా అవి కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 భిన్న ధృవాల కలయిక గ్రౌండ్ లో ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఇక్కడ కాపు కమ్మ సామాజిక వర్గానికి కంపాటబిలిటీ లేదండి. వాళ్ళు తరతరాలుగా, అంటే ఎన్టీ రామారావు సినిమా హీరోగా ఉన్నప్పుడు ఎస్వి రంగారావుకి ఆయనకి మధ్యలో కూడా ఆ వైరుధ్యం కనపడేది, ఆ అభిమానుల్లో కూడా ఆ ఘర్షణ ఉండేది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం అవన్నీ మర్చిపోయారు. కానీ వెంటనే అధికారం వచ్చిన వెంటనే రంగాగారి మర్డర్ జరిగింది. ఫస్ట్ టర్మ్లోనే రంగాగారి మర్డర్ జరిగితే అది గ్యాప్, ఇంకా కలపలేని గ్యాప్ అయిపోయింది. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు ఉదయం పేపర్ అని ఒకటి పెట్టారు. ఉదయం పేపర్ పెడితే దానికి రామోజీరావు గారు దానికి ప్రింట్ మెటీరియల్ రానివ్వకుండా అడ్డుపడి ఆ పేపర్ మూసేసి అమ్మేసేదాకా ఆయనను వేధించాడు. సో అంటే ఒక పేపర్ ఉంటే ప్రజలలో వాళ్ళ కోణమే వెళ్ళాల, రామోజీరావు ఏం చెప్తున్నాడో అదే వార్త అవ్వాలా, వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు. ఉదయం పేపర్ ఉంటే ఏమవుతుంది, వాస్తవాలు ఇంకో కోణం వస్తుంది కదా. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంకో కోణం అనేది ప్రజలకు వెళ్లకుండా అలా తొక్కేశారు. అంటే ఒక కాపు సామాజిక వర్గం ఒక పత్రిక పెడితే ఈ కమ్మ సామాజిక వర్గం ఒక డామినేషన్ పోతుంది అని. కానీ అదే మీరు చూస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి అటువంటి సప్రెషన్ కాపు సామాజిక వర్గం మీద లేదు. ఇంకొక విషయం ఏంటంటే, రాయలసీమలో రెడ్డిలందరికీ వాళ్ళ సామాజిక వర్గం పేరు కాపు అని ఉంటుంది కాస్ట్ సర్టిఫికెట్లో. రెడ్డి అనేది ఒక టైటిల్ మాత్రమే, ఒక గౌరవప్రదమైన చౌదరి, నాయుడు లాగా రెడ్డి కూడా, రావు లాగా ఒకటి రెడ్డి కూడా ఒకటి, కానీ
వాళ్ళ కులం పరంగా చూస్తే వాళ్ళు కాపులు. సో బహుశా దానివల్ల ఉండొచ్చు, దీనివల్ల ఉండొచ్చు, కానీ కాపులకి రెడ్లకి మధ్య కంపాటిబిలిటీ ఉంటుంది, కానీ కాపులకి కమ్మకం ఇంపాసిబుల్ అది. సో రంగా గారి మర్డర్ కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారి రిజర్వేషన్ అంశం కావచ్చు, బాలకృష్ణ చిరంజీవి అన్న మాటలు కానీ, బాలకృష్ణ నా పక్కన నిలబడాలంటే అర్హత కావాలి స్టేజ్ మీద అని, లేకపోతే గుణశేఖర్కి ఎవరికి ఒక శాలువా కప్పుతుంటే చాలా కేర్లెస్గా, ఇలాంటివన్నీ బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్లో, మాటలలో కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం, చులకనగా చూడటం, ఇవన్నీ జరిగినాయి. ఇన్ని ఆస్పెక్ట్స్ మధ్య ఎలా పొసుగుతుందంటారు? పొసగదు కాబట్టే ట్రాన్స్ఫర్ అనేది అసలు అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళందరికీ ఏం కావాలి, కాపులకి కాపు ముఖ్యమంత్రి ఒకళ్ళు అయితే చూడాలని వాళ్ళ ఒక ఆశ. ఆ ఆశ చూపెట్టి 2014 ఎలా అయితే మీకు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని ఒక ఆశ చూపెట్టి ఓట్లు వేయించుకున్నాడో, ఈ రోజున 24లో కాకపోతే 29 పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా అనే ఒక దాంట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు సీట్ షేరింగ్ గురించి మాట్లాడలేదు, పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదు. ఈయన అధికారంలో ఒక పార్టీ అంటూ ఉంటే మీరు రాబోయే రోజుల్లో మీకు అవకాశం ఉంది కదా అని ఒక ఆశ చూపించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రూపంలో ఇతను 29లో సీఎం అవ్వచ్చు అనే ఒక ఆశ చూపించి మాత్రమే ఆ ఓట్లు లాగదామని చూసుకుంటున్నారు. సో కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా విసిగిపోయారు సినిమా వాళ్ళతో. చిరంజీవి ప్లస్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా వాళ్ళతో పెట్టుకుంటే మనకు కుదరదు. అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి. ఈ రోజున ఎన్నికలు అయిపోయి ఈ రోజుకి 1716 రోజులు, 1716 డేస్ ఇవాళకి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 50 డేస్. ఒక రాజకీయ నాయకుడు 1700 డేస్లో కనీసం 1/3, 1/4 600 రోజులు, 500 రోజులు, 400 రోజులు అయినా సరే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే బాగుండేది. ఆఫీస్కి జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన వచ్చేదే ఏడాదికి 2-3 సార్లు. సో ఆయనకి ప్రజల్లో కలవటం అంటే ఇష్టం ఉండదు. ఆయన మన బౌన్సర్స్కి, పార్టీ స్టాఫ్కి ఆదేశాలు ఇస్తారు. ఆయన నేను వస్తుంటే ఆఫీస్ ముందర ఎవరు కనపడకూడదు, ఎవరు ఉండకూడదు. ఒక్కడెవరైనా నిలబడితే వాళ్ళ లోపల తిట్టు పడిపోతాయి. సో అందరినీ గెంటేస్తారు బయటికి. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ వెళ్ళిపోయి కారు లోపలికి వెళ్ళిపోవాలి. కర్ఫ్యూ పెట్టినట్టు ఉండాలి పవన్ కళ్యాణ్కి. సో ఆయనకు ప్రజల్ని కలవటం ఇష్టం లేదు. ప్రజల్ని కలవటాన్ని ప్రజలను ఒక చులకన భావంతో, ఏహ్య భావంతో చూస్తూ ఉంటారు. ప్రజలతో ఆలోచన పంచుకోవడానికి ఇష్టం లేదు. మొన్న ఏమన్నారు, నాకు సలహా సూచనలు ఇవ్వకండి అని అన్నారు. సలహా సూచనలు ఎందుకు ఇవ్వద్దు అంటున్నారంటే, ఒక మంచి సలహా, సపోజ్ జీడి లక్ష్మణ్ లాంటి ఒక సలహా ఇచ్చారనుకోండి, అది మంచిది, అది అమలు చేయాలా వద్దా అంటే చంద్రబాబు ఈయన బినామీ, పార్టీ ఈయనది కాదు, పార్టీ చంద్రబాబు నాయుడుది. జేడీ గారు ఏమండి ఇంత మంచి సలహా వద్దని అంటున్నారంటే ఏం చెప్తాడు? చెప్పలేక మీరు ఎవ్వరూ నాకు సలహాలు ఇవ్వద్దు అన్నారు. ఎందుకంటే ఈయన చేయాల్సింది, ఈయన పాటించాల్సింది చంద్రబాబు నాయుడు ఆదేశాలే కాబట్టి, చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటించడానికి మాత్రమే ఇతనికి పర్మిషన్ ఉంది కాబట్టి సలహా సూచనలు వద్దంటాడు. ఎందుకంటే ఎలాగో వాళ్ళు ఇచ్చినా కానీ అమలు చేసే రైట్ ఇతని దగ్గర లేదు. బట్ మీలాంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనే మాట, బీజేపీ కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కొనసాగుతుంది ఏపీలో. లేదు, పెద్ద ట్రాష్ అది. ఇది భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ ఎప్పుడు పొత్తు పెట్టుకున్నారో కూడా చెప్తాను. 3 రాజధానుల ప్రకటన వచ్చిన మరుసటి రోజున ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి వెళ్ళి కంచెలు దూకి, పోలీసుల మీద చిందులేసి, తలెగరేసి, జుట్టు ఎగరేసి, చేతులు విసిరి, కాళ్ళు విసిరి అంతా చేశాడు. ఇక్కడ అయ్యేటట్లేదని పరిగెత్తుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత 5 రోజులు అక్కడ అమిత్ షా కోసం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాడు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పరిగెత్తుకుని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ అని ఉంటుంది. వాళ్ళు యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలకి రిలీఫ్ ఎయిడ్ ఇస్తారనమాట. వాళ్ళ నుంచి ఒక మెయిల్ వచ్చింది ఆయనకి. ఎవ్రీ ఇయర్ వస్తుంది సైనిక్ వెల్ఫేర్ బోర్డు. ఎవ్రీ ఇయర్ అందరూ సెలబ్రిటీస్కి మీరు ఏమైనా సరే డొనేషన్స్ ఇవ్వండి అని అందరికీ పంపిస్తుంది, బిజినెస్ మ్యాన్కి, సెలబ్రిటీస్. ఆయన ఏం చేసినట్టు ₹1 కోటి డొనేషన్ ఇస్తున్న చెక్ రాసి, ఆ చెక్ ఫోటో తీసి ఎవరికి ఇవ్వాలా, కేంద్రీయ సైనిక బోర్డుకి ఇస్తే అయిపోతుంది. కానీ ఆ కేంద్రీయ సైనిక బోర్డు చెక్ ఇచ్చి ఆ చెక్ ఫోటో ఏం చేశాడు, ట్విట్టర్లో పెట్టి మోడీని, అమిత్ షాని ట్యాగ్ చేశాడు. అంటే ఏంటి, నేను కూడా దేశభక్తుని అయిపోయాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని. సరే, అది అయిపోయిన తర్వాత జనవరిలో అపాయింట్మెంట్ దొరికింది. అపాయింట్మెంట్ దొరికిన తర్వాత బీజేపీతో పొత్తు వచ్చేసింది, అయిపోయింది. జనవరిలో అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఈయన అమరావతి వెళ్తే ఆ మధ్యలో ఒక రూమర్ ఉండింది, వైసీపీ వెళ్ళి ఎన్డీఏలో చేరుతుంది అని. అప్పుడు ఒక విలేకరు అడిగారు, వైసీపీ ఎన్డీఏలో చేరితే మీరు ఎన్డీఏలో ఉంటారా లేకపోతే వైదొలుగుతారా అంటే, ఆయన మేము అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం.
అన్నాడు. అప్పుడు నిజం బయటకు వచ్చింది. ఓహో, ఈయన పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కాదు, జనసేన బలోపేతం కోసం కాదు, బీజేపీ బలోపేతం కోసం కాదు, చంద్రబాబు నాయుడు కలల రాజధాని అయిన అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి కాబట్టి 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం మాత్రమే బీజేపీతో పొత్తు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే. ఊపిరి తీసుకున్నా ఊపిరి వదిలినా అది చంద్రబాబు నాయుడు కోసం. అంతటి బానిస చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్. చిరంజీవి ముద్రగడ పద్మనాభం గారు ఇష్యూ అయిపోయినప్పుడు చిరంజీవి గారు ఆయన పలకరించడానికి ఫ్లైట్లో రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడలేదు. చిరంజీవిని రిటర్న్ ఫ్లైట్లో పంపించేశారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే పవన్ రోడ్డు మీద డొల్లాడు. అలాగే మొన్న మనోహర్ని వైజాగ్లో అరెస్ట్ చేస్తే రిలీజ్ చేస్తారా లేకపోతే నన్ను వైజాగ్ రమ్మంటారా అన్నాడు. అరే బాబు, నీ సొంత అన్న నువ్వు గాలికి తిరుగుతుంటే, ఇంటర్ ఫెయిల్ అయిపోయి 10th ఫెయిల్ అయిపోయి గాలికి తిరుగుతుంటే ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న స్థాయి కూడా వెళ్ళిపోయావు, నువ్వే చెప్పావు కదా. అటువంటి వాడిని యాక్టింగ్ క్లాసులు నేర్పించి ప్రొడ్యూసర్లతో మాట్లాడి నీకు సినిమాలు ఇప్పించి నేను ఒక నటుడిగా చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తేనేమో నువ్వు మాట్లాడవా? మీ సొంత అన్నని, నీకు దేవుళ్ళ అంటోడిని, నీ జీవితం ప్రసాదించిన వాడిని అరెస్ట్ చేస్తే నువ్వేమో నోరిప్పి మాట్లాడవా? ఎందుకు మాట్లాడు? చంద్రబాబు నాయుడు కాబట్టి. కానీ నాదెండ్ల మనోహర్ నీ పార్టీలో సబార్డినేట్, ఆయనని అరెస్ట్ చేస్తే నువ్వు వెళ్ళి వైజాగ్ వస్తాను బెదిరిస్తావా? అలాగే చంద్రబాబు నాయుడు వస్తే రోడ్డు మీద డొల్లుతావా? ప్రజలందరూ ఇది ఆలోచించాలి. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. మా అమ్మని తిట్టారు, మా అన్నని తిట్టారు, మా సామాజిక వర్గాన్ని తిట్టారు, నేను తెలుగుదేశాన్ని భూస్థాపితం చేస్తా అన్నాడు కదా 2019 ఎన్నికల సమయంలో. అప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఓడిపోయినారు. ఎన్నికలు అయిపోయిన నెల రోజులకే కృష్ణానదికి వరద నీళ్ళు వచ్చి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అన్నాడు. అరే, మీ అమ్మని తిట్టాడన్నావు, మీ అన్నని తిట్టాడన్నావు, నీ కులాన్ని తిట్టాడన్నావు నిన్నటిదాకా. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీరు వెళ్తే నీకేంటి, బురద నీరు వెళ్తే మీ అమ్మని తిట్టినాడు కదా. అంత ప్రేమ, అంత అభిమానం అంటే ఇవన్నీ డ్రామాలు అనమాట అని మనం 2019 ఎన్నికల కంటే ముందు చేసే మొత్తం డ్రామా కాబట్టి అదే నిజమైంటే ఆ ఇంట్లోకి బురద నీళ్ళు పోతే నాకెందుకు, బురద నీళ్ళు పోతే నాకెందుకు అని మామూలుగా ఉండేవాడు. కానీ అంత ఈజీగా అంత స్విఫ్ట్గా రియాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా అంత వాళ్ళు అది చేసింది డ్రామా. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 నెలలకే భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక దీక్ష పెట్టారు. దాంట్లో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పక్కనే కూర్చుంటే 100 రోజుల లోపలే కలిసిపోయారు. కాబట్టి 2018 నుంచి 19 మధ్యలో వీళ్ళు విడిగా పోటీ చేస్తున్నది కేవలం ఒక డ్రామా. ఇది కాపు సామాజిక వర్గం ఆలోచించాలి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కానే కాదు, కేవలం అతను ఒక బినామీ. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుని తమ ఖాతాలో టీడీపీ వేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? మోరోవర్ ఇక్కడ 6 గ్యారంటీలో ఉచిత బస్సు మహిళలకి అని చెప్పి ఇక్కడ ప్రకటన చేశారు, ఇంప్లిమెంటేషన్ అది వాళ్ళు టీడీపీ అక్కడ మేనిఫెస్టోలో పెట్టడం. ఇక్కడ తెలంగాణలో సెటిలర్స్ ఎక్కడెక్కున్నారు? ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సెటిలర్స్ ఉన్న ఇన్ అండ్ హైదరాబాద్లో బీఆర్ఎస్కి వచ్చిన మెజారిటీ 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 80,000. అంటే నువ్వు ఎక్కడైతే మీ సామాజిక వర్గం స్ట్రాంగ్గా ఉందో బీఆర్ఎస్ ఓడగొడుతున్నావో అక్కడ 80,000 మెజారిటీ వచ్చిందే. అంతగా చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం ఇచ్చారే. దానినే కమ్మ అహంకారం అంటారు. కమ్మ వాళ్ళం గెలిపిస్తాం. రేణుకా చౌదరి ఒక మాట మాట్లాడారు, మేము కమ్మ వాళ్ళం కాంగ్రెస్ని గెలిపించుకుంటామన్నారు. ఆమెతో పాటు టీడీపీ వాళ్ళు హైటెక్స్లో మీటింగ్లు పెట్టుకొని, మెట్రోల్లో మీటింగ్లు పెట్టుకొని మేము కాంగ్రెస్ని గెలిపిస్తామని తొడగొట్టిన వాళ్ళు అదంతా చూసిన తర్వాత ఓహో, కమ్మ వాళ్ళకి ఇంత అహంకారం ఉందా అని కమ్మయేతర కులాలన్నీ. అఫ్కోర్స్ రేణుకా చౌదరి గారు అన్న మాటకే అసలు కమ్మల పాత్ర ఎంత కాంగ్రెస్ పార్టీ గెలుపులో అంటే అదే అంటే ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే కమ్మ వాళ్ళందరూ మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అన్నామో నాన్ కమ్మస్ అందరూ యూనిటే బీఆర్ఎస్కి వేసినారు కదా. ఓహో, మీకు ఇంత కుల అహంకారం ఉందా, మనందరం కలిసి వేద్దాము అని అంటలేదు వాళ్ళు. మేమే గెలిపిస్తాం, కమ్మోళ్ళు గెలిపిస్తాం అంటారు. ఓహో,
ఆంధ్రాలో తెలంగాణలో చూపించారు, హైదరాబాద్లో, ఆంధ్రాలో కూడా సేమ్ అదే రిపోర్ట్. ఈమె సామాన్యంగా ఒక ఫ్రేజ్ వాడుతూ ఉంటుంది, ఎవరు, రేణుకా చౌదరి, కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని. అవును. అంటే కొండపైకి వెళ్తే అమ్మవారికి మొక్కాలి, కొండ కిందకి వస్తే కమ్మవారికి మొక్కాలి అని. దాని అది ప్రజల్లో కొంచెం బాగా వెళ్ళింది. రాబోయే రోజుల్లో ప్రజలు తీసుకోబోయే నినాదం ఏంటంటే, కొండపైన అమ్మవారికి మొక్కుతాం, కొండ కిందకు వస్తే కమ్మవారిని తొక్కుతాం. ప్రజలు ఆ స్థాయిలో వాళ్ళ కులహంకారం ప్రదర్శిస్తే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నవా అండి? కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు ఏంటి కమ్మవారు? తొక్కి చూపిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలని ఎలా చూడాలంటారు? అంటే ఎమ్మెల్యేల మార్పు ఇక్కడ ప్రధానంగా 60 స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చుంటే బీఆర్ఎస్ గెలిచేది అని చెప్పి పదే పదే అందరూ మాట్లాడతారు, మీలాంటి వారి విశ్లేషకులంతా. అది నిజమే అనిపించింది. కొన్ని చోట్ల మార్చిన చోట్ల 9 మంది గెలిచిన సందర్భాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. ఏపీలో అలా మార్చకపోవడమే బెటర్ ఏమో, మారుస్తున్నందుకు ఆ సీట్లలో గెలుపు కొంత కష్టమయ్యే అవకాశం ఉందేమో అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. లేదండి, ఎప్పుడైతే పార్టీ వీక్గా ఉంటుందో అప్పుడు అభ్యర్థులను డిస్టర్బ్ చేయరు, వాళ్ళ దీన్ని డిస్టర్బ్ చేయరు, కొనసాగిస్తారు వాళ్ళని. పార్టీ ఎప్పుడైతే ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తున్నామనే కాన్ఫిడెన్స్ ఏ నాయకుడికి అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నాదెళ్ల భాస్కర్ ఎన్టీ రామారావుని బ్యాక్ స్టాప్ చేసి దింపేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు ఎన్టీ రామారావు. అప్పుడు దాదాపు అందరినీ మార్చేశాడు. నేను గెలుస్తున్నాననే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరిని నుంచోబెట్టినా నేను గెలవగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆయన ఆ డిసిషన్ తీసుకోగలరు. బట్ డిస్టర్బ్ అవుదా ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న అంటే ఇప్పుడు క్యాడర్ తో అక్కడ పని చేసుకొని ఉంటాడు 4 ఏళ్ళు, చివరి 4 నెలల్లో మార్చేస్తే అక్కడ కొత్త అనే ఫీలింగ్ ఒకటి. ఆ ప్రజలు ఎమ్మెల్యేని చూసి ఓటేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వస్తున్నారా? ఆ ఎమ్మెల్యేకి ఉన్న క్రెడిబిలిటీ ఎక్కువ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఎక్కువ ఉందా? అంటే ఒక ఎమ్మెల్యే క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ కలిస్తేనే గెలవగలమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అలోన్ మీద గెలిచేయగలమా అనే ధీమా ఉంటే డెఫినెట్లీ నాయకుడు మారుస్తాడు. అలాగే సామాజిక పరంగా కూడా పోయినసారి రెడ్డి సామాజిక వర్గానికి బాగా ఎక్కువ పెద్దపీట వేశారనే ఒక అభియోగం ఉంది, అది వాస్తవం కూడా. దాన్ని తొలగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు గణనీయమైన సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టక తప్పని పరిస్థితి. అంటే ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతూ ఉందో మిగతా కులాల వాళ్ళు మాకు అవకాశాలు దక్కట్లేదనే భావన వాళ్ళకు వస్తే ఆ వర్గాలు ఆ పార్టీకి దూరం అయ్యే ఇది ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ విజయమే కాంక్షిస్తూ పార్టీని గెలుపు దిశగా నడిపించాలంటే ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి. కాబట్టి రాయలసీమలో ఎక్కడైతే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కడ గణనీయమైన సీట్లు ఇచ్చారో అక్కడ చాలామంది గణనీయమైన సంఖ్యలో 20 to 25%, ఈవెన్ 30%, అంటే 1/3 అయినా సరే అక్కడ వేరే కులాల వాళ్ళకి అవకాశం ఇచ్చి అంటే ఎప్పుడైతే వేరే కులాల వాళ్ళకి అవకాశం ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాదవ్ కులానికి 4 టికెట్లు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఆ 4 నియోజకవర్గాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ కుల ఓటర్ మొత్తం పార్టీ బ్యాక్ చేస్తారు. అలా ఏ సామాజిక వర్గాలు ఇప్పటివరకు అధికారానికి దూరం అయ్యాయో, అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు, ఆ కులాలన్నింటినీ చూసుకొని వాటిని ఏది తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే ఆ సామాజిక వర్గ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా పడితే దీనికంటే ఇంటెలెక్చువల్, ఇంతకంటే అద్భుతమైన ఎలక్షనీరింగ్ ఎవరు చేయలేదు ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ క్యాల్కులేటెడ్, పిన్ పాయింట్ చేసుకొని మొత్తం అన్ని క్యాల్కులేషన్ చేసుకొని ఆయన స్టెప్ తీసుకుంటున్నారు. వాళ్ళ వల్ల నిరసన అంటే ఆ ఎమ్మెల్యే వెనకాల ఉన్న ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకత కూడా ఉండొచ్చు, ఎమ్మెల్యేకి అనుకూలంగా కొంతమంది మాత్రమే ఉండొచ్చు. బట్ అదే టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాల మార్పు పైన తిరగబాటు స్టార్ట్ అయింది అని చెప్పి ఉదాహరణకి కొన్ని పత్రికల్లో వస్తుంది పత్రికలు ఏమైనా రాస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు. అతని దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? తెలుగుదేశంకి వెళ్ళి జాయిన్ అవ్వాలా, లేదా విపక్షాల దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలా? విపక్షాల్లో ఇన్ని రోజులు అక్కడ ఆ సీట్ ఆశించిన వ్యక్తి ఏం చేస్తాడు? అప్పుడు నాకు ఇవ్వాల్సింటి వాడికి ఇచ్చారు కాబట్టి ఆయన ఇటు రాడా? సింపుల్ లాజిక్ కదా. సో అక్కడ చెక్మేట్ ఉంది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఉంది ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇవ్వలేదు. ఆమె వెళ్ళి తెలుగుదేశంలో ఒక సబ్జెక్ట్ టికెట్ తెచ్చుకుంది అనుకోండి. తెలుగుదేశంలో ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో, అంటే ముఖ్యంగా ఇద్దరు జడ శ్రవణ్ కుమార్ అండ్ కొలికపూడి శ్రీనివాస్ ఆల్సో,
వాళ్ళిద్దరూ బహుశా ఆశావాహులు, మేబీ సంబడి ఎల్స్. ఎప్పుడైతే వాళ్ళకి టికెట్ రావట్లేదు ఎట్లా జడసౌండ్ ఎట్ట అని అయిపోయాడు. Hmm. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే టికెట్ రావట్లేదని వెళ్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్లో ఎంట్రీ దక్కితే వీళ్ళకి సీట్లు ఇస్తే అక్కడ నాయకుడు వచ్చి ఇక్కడ చేరతాడు. వీళ్ళకి సీట్లు ఇవ్వకుండా వేరే పార్టీకి వెళ్తే అక్కడ నంబర్ 2గా ఉండాలి. అదేదో ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా. Hmm. ఇప్పుడు గెలిచే పార్టీలోనే ఉంటే ఏదో పదవి రేపు వస్తుంది, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కూడా ఇక్కడ కనుచూపునట్లు ఇక్కడ కనబడట్లేదు. Okay. సో ఈ సిచ్యువేషన్ చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ నిర్ణయాలని తీసుకుంటున్నారు. బట్ సంక్షేమం అభివృద్ధి అనేది చాలా ఈక్వల్ గా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వంకైనా. ఏపీ విషయానికి వస్తే ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చేసి చేయాల్సిన అభివృద్ధి చేయలేదు అనే విమర్శ పదే పదే ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొంటున్న ప్రభుత్వం కానీ నాయకులు కానీ దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోబోతున్నారు 2024 ఎన్నికలకి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి హైదరాబాద్ సహా ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంటుందని జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఆయన రిపోర్ట్లో పొందుపరిచారు. Hmm. దానిని అధిగమించడం కోసమే ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందడం కోసమే 5 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే కాదు 10 సంవత్సరాలు ఇస్తామని భారతీయ జనతా పార్టీ వాళ్ళ 2014 మేనిఫెస్టో 2వ పేజీ 5వ పేరా పాయింట్ నెంబర్ 1గా పెట్టారు. Hmm. కానీ ఇస్తామన్న భారతీయ జనతా పార్టీ ఇవ్వకుండా ఎగ్గొడితే Hmm. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాడు. అసెంబ్లీ తీర్మానం చేయటం అంటే ఏంటంటే బాండ్ పేపర్ మీద మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, Hmm. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా రాష్ట్రానికి పరిశ్రమలు రావు అయినా పర్వాలేదు, Hmm. పరిశ్రమలు రాకపోతే మా యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉండవు, అది కూడా అక్కర్లేదు మాకు, మా రాష్ట్రానికి ఆదాయం ఉండదు, అభివృద్ధి ఉండదు, అయినా అక్కర్లేదు, ఇవేవి మాకు అక్కర్లేదు అని బాండ్ పేపర్ మీద రాసి మోడీ పాదాల మీద సమర్పించిన చంద్రబాబు నాయుడుకి Hmm. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి మొదటి దాన్ని అడ్డుకున్నవాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ద్రోహులలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు ఉండవు, పర్వాలేదు, పరిశ్రమ లేకపోతే యువతకి ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు ఉండవు, లేకపోయినా పర్వాలేదు, మాకు ఆదాయం ఉండదు, లేకపోయినా పర్వాలేదు, మాకు అభివృద్ధి ఉండదు, లేకపోయినా పర్వాలేదు, ఇవేవి మాకు అక్కర్లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలని సంతకం పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకే, భారతీయ జనతా పార్టీతో నేను లడంగి అన్నాడు పవన్ కళ్యాణ్, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నారు, రోషన్ బీజేపీని ప్రశ్నించే రోషం పౌరుషం లేకపోతే ఒంటికి కారం పూసుకొని అన్నాడు. ఆయన పోయి ప్రజలు తిరస్కరించిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. Hmm. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, అది ఆంధ్రప్రదేశ్ కష్టం. చంద్రబాబు నాయుడు సమయంలో కియా లాంటి సంస్థలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు ఇప్పుడు ఐటీలు వేగంగా వస్తున్నాయి సంస్థలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కష్టం. కానీ ప్రత్యేక హోదా ఏంటంటే ఒక రైట్ మనది. అంటే ఒక ఫ్యాక్టరీ ఎవరైనా పెట్టారనుకుందాం, ఉదాహరణ చెప్తాను నేను, ఆ ఫ్యాక్టరీ తగలబడిపోయింది, దానికి ఒక 10 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. Hmm. 10 కోట్ల ఇన్సూరెన్స్ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏం చేశారు, తలా 1 కోటి రూపాయలు ఇచ్చి 10 కోట్లు ఇచ్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి మీకు ఫ్రెండ్స్ అందరూ తలా 1 కోటి రూపాయలు ఇచ్చేశారు కదా, నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలనంటే ఎట్లా కుదురుతుంది? Hmm. ఇది వాళ్ళు ఇచ్చారు సాయం వేరే. అలాగే మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిశ్రమలు తీసుకొస్తుంటే అది వాళ్ళ కష్టార్జితం. అది Hmm. మాకు హక్కుగా, అంటే పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉండిపోయినాయి, ఉద్యోగోపాధి వ్యాపారాలన్నీ హైదరాబాద్లోనే ఉండిపోయినాయి కాబట్టి ఒక నష్టపరిహారంగా ఇస్తున్న ప్రత్యేక హోదా ఇస్తేనే అది మా రైట్. అది రైట్. సో దానికోసం పోరాడితేనే ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి. అలాగే ప్రజలు కూడా ఒక విషయం అండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసినప్పుడల్లా ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. ఇది విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి, లోపలికి వెళ్ళి వంగి దండాలు పెడతారు కానీ ఏం అడగట్లేదని. ఈ విపక్షాలు మోడీ గారు విశాఖపట్నం సభకు వచ్చారు, ఒక బహిరంగ సభ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బహిరంగ సభలో మోడీ గారి సమక్షంలో, ప్రజల సమక్షంలో, టీవీల్లో ప్రజలు చూస్తుండగా మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అడిగారు. విపక్షాలు ఏం చేయాలండి అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు మనలో ఎంత అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ మీరు మోడీ గారిని ప్రత్యేక హోదా కావాలని అడిగారు, మీ వెంట మేము ఉన్నాము, మోరల్లీ వీఆర్ విత్ యూ అని అడగాలి కదా. ఈ ఆంధ్ర భావన ఉండాలని పవన్ కళ్యాణ్ ఏమంటాడు? మరి ఏమైపోయింది ఆ రోజున ఆంధ్ర భావన? ట్వీట్ అన్నా చేయాలి కదా. మోడీ గారిని ప్రత్యేక హోదా అడిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆంధ్రుడిగా నేను సంఘీభావం తెలుపుతున్నానని చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే నాకు చాలా దేశభక్తి ఉంది అని చెప్తాడు.
ఇప్పుడేమో కొత్తగా నాకు ఆంధ్ర భావన కావాలి, ఆంధ్ర భావన ఉండాలి ప్రజల్లో అంటున్నాడు. ఉమ్. ఆయన దేశభక్తి అంటే అది దేశం భారతదేశం కాదు, తెలుగుదేశం. ఆయన స్పీచెస్ ఎవరు రాసిస్తారండి? ఆయన సొంతంగా రాసుకుంటారు సొంతంగా అంటే మీరు రాసుకుంటారంట. కలిసి ట్రావెల్ చేస్తారు కదా? నేనేమి అంత దూరం అంత ఆయన దాకా వెళ్ళవు. ఓన్లీ మెయిల్స్ పెట్టేవాడిని. ఉమ్. ఒక్కోసారి రిప్లై వచ్చేది, ఒక్కోసారి కొన్ని ఇంప్లిమెంట్ చేసేవారు. ఉదాహరణకి నేను చేనేత వస్త్ర కళాకారుల దీనికోసం నేనేం చెప్పానంటే మన అన్ని కులాలకి 2-3 ఫెస్టివల్స్ ఉంటాయి కదా. ఒక ఫెస్టివల్కి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అంటే ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా సరే ఒక కంపల్సరీగా హ్యాండ్లూమ్స్ వేసుకోవాలి అని మీరు పిలుపు ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఆ ఈమెయిల్ పెట్టిన కొన్ని రోజులకే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశాడు, నేను చేనేత వస్త్ర కళాకారులకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను. మరి అది చూస్ చేశాడా, ఆయన తట్టి చేశాడా అని నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తారంటే నాకు దేశభక్తి చాలా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడేమో కొత్తగా నాకు ఆంధ్ర భావన ఉండాలి అంటున్నారు. ఆయన దృష్టిలో దేశభక్తి అంటే భారతదేశభక్తి కాదు, తెలుగుదేశ భక్తి. ఆంధ్ర భావన కాదు, చంద్రభావన. అంటే చంద్రబాబు అంటే ప్రేమ. ఓకే, రైట్. యువగలం పాదయాత్ర సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? టీడీపీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చిందా? ఎలా చూడాలంటారు? అర్ధాంతరంగా ముగిసిపోయిందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అట్టర్ ఫ్లాప్ అండి. యువగలం అనేది అట్టర్ ఫ్లాప్. ఇస్ నాట్ అప్ టు ద మార్క్. మా దగ్గర రావద్దు అని ఉత్తరాంధ్రలో కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు కూడా చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా బయట అదంతా బ్లూ మీడియా సృష్టి అని చెప్పి వాళ్ళు కొట్టిపారేస్తారు. కొట్టిపారేస్తారులే కానీ మనము ఇచ్చిన జనం, హాజరైన జనం, అక్కడ ఆయన వెంట నడుస్తున్న జనం తీరు, ఇవన్నీ చూసుకుంటే అది అట్టర్ ఫ్లాప్. అండ్ అదే కనుక అంత సక్సెస్ అయినట్టయితే ఇంకా స్లోగా ఎన్నికల వరకు స్ట్రెచ్ చేస్తారు దాన్ని. ఓకే. మధ్యలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడని ఒక మధ్యలో 45 days 50 days ఎగ్గొట్టిపోయాడు. ఆయన వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారంటే మళ్ళీ అది లేదు. ఒక 3 months దాకా గ్యాప్ వచ్చింది. దాంట్లో అంత రెస్పాన్స్ ఉన్నట్టయితే, అంత పబ్లిక్ ఇది ఉన్నట్టయితే కనుక దాన్ని చివరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మెల్లిమెల్లిగా స్ట్రెచ్ చేస్తారు. అక్కడ పబ్లిక్ అటెన్షన్ లేదు, అది ఫ్లాప్ అయింది కాబట్టి దాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఏపీ విషయానికి వస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు కలవడం సీట్ల డిస్కషనే జరిగింది అని కొంతమంది అంటూ ఉంటే, ముగింపు సభకి, బహిరంగ సభకి ఇన్వైట్ చేయడానికే వెళ్ళారు బాబు గారు అని చెప్పి మరొక వార్త. ఎలా చూడాలి? నిజంగా ఏం జరుగుంటది ఇన్సైడ్ అనేది ఎవరికి తెలియదు. కాకపోతే సోర్సెస్ సీట్లు సర్దుబాటు అయితే నాకు తెలిసి ఇంత ముందే అయిపోయిండొచ్చు. జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే దాదాపు ఆయన రిలీజ్ అయిన వెంటనే కూడా కలిశారు కదా, అప్పుడు ఆయన అయిపోయిండొచ్చు. దాదాపు సుచాయిగా ఒక సీటు అటు ఇటుగా అయిపోయిండొచ్చు. దానికోసం కాదు కానీ ఇటీవల నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని, పవన్ కళ్యాణ్ని నొచ్చుకున్నారనే ఉంటుంది, దాన్ని సర్ది చెప్పడం కోసం వెళ్ళి లేదా. బట్ ఒక వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది సార్, ఈ పొత్తు అంశం, టీడీపీ జనసేన పొత్తు అంశం అనేది నారా లోకేష్ కి ఇష్టం లేదు. నారా లోకేష్కి ఇష్టం లేదు. అది నిజమే అంటారు? నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, ఒక అసెంబ్లీలో నారా లోకేష్ ఒక అర్ధగంట మాట్లాడి పవన్ కళ్యాణ్ 2 నిమిషాలు మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతుంది, ఆయన పై చేసి సాధిస్తాడు. సో నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ కానీ, పవన్ కళ్యాణ్కి అటెన్షన్ ఇవ్వడం కానీ ఇష్టం లేదు. కానీ వాస్తవాలు సీనియర్ అయిన పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉంటేనే అరాకొర సీట్లైనా వస్తాయి, లేకపోతే ఆ మాత్రం కూడా రావని చెప్పేసి చంద్రబాబు నాయుడు గ్రహించారు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరండి. 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఓడించారో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మటం మానేశారు. మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు, వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలిసాయి. చంద్రబాబు నాయుడు నమ్మకం కోల్పోయాడు కాబట్టి ఆయనకు ఒక అమాయకమైన ఫేస్, కాపులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు వేయించగలిగే ఫేస్ కోసం ఆయన పవన్ కళ్యాణ్ చేత ఒక పార్టీ పెట్టించి పవన్ కళ్యాణ్ బినామీగా పెట్టారు. 2014లో ఓట్లు వేయించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. 2019లో ఓట్లు తనకు పడవు కాబట్టి ఓట్లు కట్ చేయమనే దాంట్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ తనకు ఓట్లు వేయించడం కోసం మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాడు. ఒక అమాయకమైన ఫేస్, కానీ పవన్ కళ్యాణ్ సొంతంగా క్రెడిబిలిటీ కోల్పోయాడు చాలా విషయాల్లో. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. ఆయన డబ్బు ప్రజలకు పంచే మనిషే కానీ ప్రజల నుంచి డబ్బు ఆశించే మనిషి కాదు అని. పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వాలు అని చెప్పేసి ఒక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్క సభ్యత్వానికి 500 రూపాయలు. ఆ సభ్యత్వానికి ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు వస్తాయని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పకపోయినా కానీ వాళ్ళ నాయకులందరూ కార్యకర్తలకు ఏం చెప్పారంటే, మీరు కట్టే 500కి పవన్ కళ్యాణ్ అదనంగా 1500 జోడించి
ప్రీమియం చెల్లిస్తున్నారు మీ అందరి కోసమని చెప్పటము, అలాగే పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 చెక్ ఇస్తున్నట్టు, 2 కోట్లు చెక్ ఇస్తున్నట్టు ఫోటోలు వైరల్ చేయడం, ఇవన్నీ ఏం చూశారంటే పొద్దున్నే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకొని సాయంత్రం ఇన్సూరెన్స్ కట్టారు. ఈ కథనాలన్నీ పవన్ కళ్యాణ్ కూడా కార్యకర్తల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారని ఒక భ్రమలు కార్యకర్తల్లో కల్పించారు. కానీ వాస్తవం ఏంటంటే మన పోస్ట్ ఆఫీస్లో ఏ పోస్ట్ ఆఫీస్ అయినా సరే వెళ్ళి మీరు ₹399 అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చే 500 కంటే ₹101 తక్కువ కట్టి ఒక ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పాలసీ తీసుకుంటే 10 లక్షల ప్రమాద బీమా, ఇద్దరు పిల్లల చదువుకి ఒక్కొక్క పిల్లవాడికి లక్ష రూపాయలు చొప్పున 2 లక్షలు, అలాగే అంత్యక్రియలకి, కుటుంబ రవాణాకి, హాస్పిటల్ ఖర్చుకి అది మరో లక్ష, 13 లక్షల రూపాయలు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే 5 లక్షలు ఇస్తున్నారో పోస్ట్ ఆఫీస్లో అంతకంటే ₹101 తక్కువకే 13 లక్షలు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ కార్యకర్తలు ఇచ్చే ₹500 నుంచి సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి సగం మిగిల్చుకుంటున్నాడు. ఇప్పటిదాకా 10 లక్షల మంది ఇన్సూరెన్స్ చేస్తే దాదాపు ఒక 25 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ దీంట్లోనే మిగుల్చుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకోడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం పనిచేయడు, డబ్బు మనిషి కాదు అని చెప్పేవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కార్యకర్తల దగ్గరే, తనని నమ్మి తన కోసం పనిచేసే కార్యకర్తల దగ్గర ఆ డబ్బులే, మీ డబ్బులకి నా డబ్బులు జోడిస్తున్నా అని కట్టుకథలు చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అందులో మిగుల్చుకుని సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతున్న పవన్ కళ్యాణ్, వాళ్ళు చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ చెక్ ఇస్తే నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎంత నయవంచన, ఎంత నమ్మక ద్రోహం చేస్తుండో ప్రజలు గమనించాలి. రైట్. ఏపీలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్ తో కలిసి వెళ్లే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీజేపీతో కలిసి అడుగులేసే ఆలోచన చేస్తున్నట్లు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గతంలోనే బీజేపీ నాకు తెలిసి ఆహ్వానించి ఉన్నటారు. అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా సరే ఆ పార్టీ భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయాలనుకుంటున్నారు. ఇక తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన ట్రయాంగులర్ ఫైట్ అవుతుందో అంటే మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో బీజేపీ కాకుండా కాంగ్రెస్ వచ్చింటే ఈ పార్టీకే దాదాపు పొత్తు అయిపోయేది. కానీ అంటే అదేందుకు, ఎందుకంటే రాబోయే కేంద్ర లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని ఒక ఇండికేషన్ అయ్యేది. కానీ ఈ 3 రాష్ట్రాల్లో ఎప్పుడైతే బీజేపీ ఓడిపోయిందో ఇంకా కేంద్రంలో బీజేపీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే మోడీ కర్రు కాల్చి వాత పెడతారు. కాబట్టి ఆ జోలికి వీళ్ళైతే వెళ్ళరు. రైట్. షర్మిల గారితో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు అని చెప్పి వార్తను ఎలా చూడాలంటారు? ఆమె యాక్టివ్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏపీలో అని చెప్పి ఆమె ఏమన్నారంటే, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోసం పార్టీ పెట్టాను అన్నారు. నేను ఎందుకు పెట్టకూడదు తెలంగాణ కోసం అన్నారు. ఇప్పుడు ఆంధ్రకు వచ్చి ఏం చెప్తారు? నేను తెలంగాణ బిడ్డ కాదు, ఇప్పుడు ఆంధ్ర బిడ్డని అయిపోయానని చెప్తారా? లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో పుట్టాను కాబట్టి నాకు 2 రాష్ట్రాల్లో అది మ్యాచ్ కాదు. మీ ఇనీషియల్ స్టెప్పే రాంగ్ స్టెప్. ఆమె పార్టీ పెట్టింటే ఉద్దేశం ఉంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టిండాలా. అక్కడ వెళ్ళిన తర్వాత నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలంటే నాకు ఇష్టం, తెలంగాణ ప్రజల కోసం సేవ చేస్తాను అది చెప్పిన తర్వాత అక్కడ ఆదరణ లేదని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేస్తానంటే కష్టం, చాలా లేట్ అయిపోయింది, చాలా తప్పటడుగులు పడిపోయినాయి. కాబట్టి అది సక్సెస్ అయ్యే తెలంగాణలోనే సక్సెస్ కాలేనప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లో అసలు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. రైట్. సో ఎల్లుండి భారీ బహిరంగ సభని ప్లాన్ చేశారు. యువగలం సక్సెస్ కి సంబంధించి పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం మాట్లాడతారు అనే ఒక ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణిలో చాలా బలంగా ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఆఫ్టర్ దట్ చాలా చేంజెస్ ఉంటాయి ఏపీలో, వార్ వన్ సైడే అని చెప్పి టీడీపీ చాలా ధీమాగా ఉంది. వార్ వన్ సైడ్ ఏముండదు, వీళ్ళంతా పబ్లిసిటీ సృష్టి అండి. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని చెప్పేసి పబ్లిసిటీ చాలా ఇస్తారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, నేను బిల్ గేట్స్ని తీసుకొచ్చాను హైదరాబాద్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీ ఇంత బాగా పెరిగింది, ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారంటారు. వాస్తవం ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ప్రతిభ కలిగి చదువుకోలేని వాళ్ళందరూ బీటెక్ స్టూడెంట్లు అయ్యారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. బిల్ గేట్స్ వచ్చారు కాబట్టి పేదలకి డబ్బులు వచ్చేసి వాళ్ళు బీటెక్లు చదవలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఫీజులు చదువుకొని ఈ రోజున లక్షలు కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ ఏంటి? బిల్ గేట్స్ని తీసుకొచ్చాను హైదరాబాద్కి. ఇదైతే మన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ మీరు చదువుకుంటారు బాబు అని చెప్పారు. ఇద్దరు మైండ్ సెట్లో కూడా తేడా ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు
చదువుకుని బాగా వీళ్ళకి బాగా అవకాశాలు వస్తే వీళ్ళు మనతో పోటీ వస్తారని కొంతమంది వాళ్ళని పైకి రానివ్వరు. ఒక సెట్ ఆఫ్ నారో మైండెడ్ థింకింగ్ ఏంటంటే వీళ్ళకి చదువు బాగా వస్తే వీళ్ళు మనతో పోటీకి వస్తారు, వీళ్ళు మనతో పక్కన కూర్చునే రేపు మన పక్కన కూర్చుంటారు, వాళ్ళని కిందే ఉంచాలి అనే ఒక మైండ్ సెట్ ఒకటైతే వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి మంచి చదువులు ఇవ్వాలి, వాళ్ళు కూడా మనతో పాటు కూర్చోబెట్టుకోవాలనే నాయకుడు అదొక మైండ్ సెట్. ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎవరేంటో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా చూస్తారో అనలేదో అనుకున్న విద్యార్థులని ఐక్యరాజ్య సమితి వేదికల మీద మాట్లాడించిన నాయకుడు ఒకరైతే ఎస్సీల్లో పుట్టడం ఎవరు కోరుకుంటారనే నాయకుడు మైండ్ సెట్ ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు, చాలా వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చారు. మోర్ ఓవర్ ఏపీ రాజకీయాలు ఇక ఏ విధంగా ఉండబోతున్నాయి, బికాజ్ ఎలక్షన్స్ ఇంకా ఎంతో కాలం లేవు, చాలా దగ్గరగా ఉన్నాయి. వాళ్ళు కూడా డెవలప్మెంట్స్ అన్ని చాలా ఈగర్ చేసేస్తున్నారు, తొందరగా చేసేస్తూ ఉన్నారు. సో రిజల్ట్ ఏంటి, గెలుపు ఎవరికి, ఏపీ ప్రజలు కట్టబెట్టబోతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పొత్తు అంశమే పదే పదే ఎందుకు తెరపైకి వస్తుంది అంటే, అలాంటి రెండు ప్రధాన ప్రతిపక్షాలు అనుకున్న పార్టీలు కలవటం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక్కరే ఉండటం, ఎంతమంది వచ్చినా మేము మాత్రం ఎవరితో పొత్తులు లేవు, సింగిల్ గానే దిగుతామని చెప్పటం, ఈ పరిణామాలన్నీ కొంత క్యూరియాసిటీ కలిగిస్తూ ఉన్నాయి జనం. సో చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చింతా రాజశేఖర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి యూబ్ టీవీ నెట్. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.